పరమాత్మ సంకల్పించాలే గాని ఓ పిల్లవాడు ఆరో క్లాస్ పరీక్షలు రాడు అంత పెద్ద పెట్టి, అవునా కాదా? కానీ నువ్వు అలా సర్వస్వ శరణాగతుడు ఉన్నావా? అది ప్రశ్న. ఇలా జీవితంలో ఎన్ని సందర్భాలు రాలేదు? అవన్నీ కర్మానుసారం వచ్చినవే కదా. మరి కర్మానుసారం నీకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినాయో అప్పుడు దేవుడే దిక్కని అనుకున్నావా? అలా సర్వస్వ శరణాగతునివే పరమాత్మ మీద ఆధారపడ్డావా? అలా ఆధారపడితే అప్పుడు ఆ దైవీ చైతన్యం నీలో ప్రవేశిస్తుంది కదా. అప్పుడు నువ్వు అసాధ్యం సుసాధ్యం అవుతుంది కదా. అప్పుడు మరి అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని ఆశ్రయించేగా నువ్వు నిజ భక్తుడుగా మారాలి కదా. అందుకని ఈ సృష్టినంతా కూడా కర్మ సిద్ధాంతం అనే సిద్ధాంతంలో కర్మ విపరిపాకం అనేటటువంటి ధర్మానికి జీవులని లోబడి ఉండేటట్లుగా సృష్టించి. ఏమిటయ్యా కర్మ విపరిపాకం అంటే? అడిదిపిడిదిపి నిన్ను ఈ అనన్య భక్తికి పట్టుకొస్తుంది. ఆ సర్వస్వ శరణాగతి వచ్చేట్టు చేస్తుంది. ఆ సర్వార్పణ భావం ఏర్పడేట్టు చేస్తుంది. మరి అది ఉత్తమమేగా. కాబట్టి కర్మఫలమే నీకు మార్గదర్శి, అదేమి తక్కువదేం కాదు. కాకపోతే నువ్వు రజోగుణ ధర్మంలో ఉన్నప్పుడు ఆ కర్మే మార్గం చూపిస్తుంది. అదే రజోగుణ త్యాగం చేసేవరకు అప్పుడు సత్వగుణం, అప్పుడు దైవీ లక్షణాలతో జీవిస్తాం. అప్పుడు ఆ శరణాగతి చాలా సఫలమైంది. అదే రజోగుణంలో ఉంటే అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు కర్మ ఫలితం చేత లాగబడుతూ ఉంటావు, ఆకర్షించదు. అందుకని ప్రయత్నించి నువ్వు సత్వగుణంలోనే జీవించాలి, దైవీ లక్షణాలతోనే జీవించాలి, ఉపేక్షా భావన కలిగి ఉండాలి, ఉదాసీన బుద్ధి కలిగి ఉండాలి, సర్వ విషయాలను త్యజించాలి, సర్వ ప్రపంచాన్ని త్యజించాలి, కాంక్షారహితుడవై ఉండాలి, వాంఛారహితుడవై ఉండాలి, వాసనారహితుడవై ఉండాలి, కళ్ళు ఎదురకుండా పరమాత్మ కనబడితే ఏమి కోరని వాడుగా ఉండాలి, నీకు నాకు భేదం లేదనటువంటి తెలివి ఉండాలి.